నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనమైతే కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఏదైతే నాగర్కర్నూలుకు సంబంధించినటువంటి ఏదైతే ఫైనాన్స్ ముఠా ఏదైతే ఉందో వీళ్ళకి లక్షలు మీకు వడ్డీ రూపంలో ఎక్కువగా ఇస్తామని చెప్పేసి మా అమౌంట్ త్రిబుల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏదో సంతోషంతో ఇస్తే లక్షలు దోచుకెళ్లిపోయారు. ఒక్కొక్కరి 10 లక్షలు 15 లక్షలు ఇలా 20 లక్షలు ప్రతి కుటుంబంలో 10 లక్షల చొప్పున తీసుకెళ్లిపోయారని చెప్పేసి ఆవేదనతో గత వారం రోజుల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ మెట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు వీళ్ళు కూషాయిగూడ పోలీస్ స్టేషన్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి న్యూక్లియర్ సంబంధించిన కంపెనీలో అతను వర్క్ చేస్తాడో ఏదైతే ఫైనాన్స్ సంబంధించిన వ్యక్తి వర్క్ చేశారని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చారో అక్కడ పట్టించుకోకపోగా ఏదైతే సంబంధించిన కూషాయిగూడ కూడా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మేము కంప్లైంట్ తీసుకోము, ఆల్రెడీ నాగర్కర్నూలులో కంప్లైంట్ అయిపోయింది కదా అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా వీళ్ళైతే ఒక పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చినాం? మేము నాగర్కర్నూలు వచ్చినాం సార్. ఎన్ని డబ్బులు పెట్టినావు, ఎట్లా నమ్మినావు? నా కొడుకు ఆర్మీలో పోయింది సారు. ఆర్మీలో పోయి ఆర్మీలో పని చేస్తున్నాడు. చనిపోయింది సార్. అక్కడ చనిపోయినాక 2 నెలలకు డబ్బులు వచ్చినాయి. చనిపోయి 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు ఉంటే నేను బ్యాంకుల్లో ఉన్నాను. డబ్బులు బ్యాంకులో ఉంటే ఉండని అనుకున్నాము. ఇంకా కరెంట్ వస్తుంది పెట్టకూడదని మేము పెట్టలే. కరెంట్ వస్తుంది చచ్చిపోతారని పెట్టకూడదని మేము పెట్టకుంటే ఇంకా వాళ్ళు బొగ్గాలు తలిగి పెట్టిండ్రు. మొత్తం 40 లక్షలు వచ్చినాయి సార్. మీ అబ్బాయి ఆర్మీలో చనిపోతే 40 లక్షలు వచ్చినాయి. అవి ఫైనాన్స్ లో పెట్టినాం సార్. పెడితే ఇంకా ఇస్తా, నీకు అంత కాదు ఇస్తా, నీకు లక్ష ఇస్తా, నీకేం భయపడుతున్నావు అది అని చెప్పాడు. ఎవరు ధనంజయ వీళ్ళ తమ్ముడు. ఎవరు వాళ్ళది నాపూర్ సార్. వాళ్ళది నాపూర్ వచ్చి నాగర్కర్నూలు చిన్న బుడ్డి గుడిచెలుండే చిన్న ఫైనాన్స్ స్టార్ట్ చేసి కోట్ల ఫైనాన్స్ స్టార్ట్ చేసి మొత్తం వాళ్ళు 4 అన్నదమ్ములు సార్. వాళ్ళు నలుగురు కలిసి పెట్టిరా? నలుగురు సంబంధం సార్. నలుగురు కలిసి పెట్టి ఇక్కడ బిల్డింగ్లు అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి సార్. వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు చూపిస్తలేరు. మాకు ఏమంటే పోలీసు వాళ్ళు పెట్టి బెదిరిస్తున్నారు. నాగర్కర్నూలు పోలీసు వాళ్ళ దగ్గర రాణిస్తలేరు. మేము ఎక్కడ పోతుంది సార్? మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఎందుకు రాని, మీరు ఎందుకు పోతారు? జిల్లాకి ఇస్తారు కానీ ఇప్పుడు లేవట మాతోటి చేసింది సార్. ఒక చేసింది ఎవరు పెద్దది ఆయన సాయిబాబా చేసిండ్రు. సాయిరామ్ను నెలలు అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేస్తే నా ఆధార్ కార్డు ఇచ్చిండ్రు. నాతోటి ఏం లేవు, డబ్బులు లేవు, ఏం లేవు. నాతోటి ఉంటే చూసుకున్నారంటే ఉత్త ఆధార్ కార్డు ఇచ్చిండ్రు. మొత్తం పక్కన చుట్టాల పోటీ, ధనంజయ పోటీ, ధనంజయ పెద్ద ఎత్తులు సార్. మొత్తం డబ్బులు మొత్తం లాగి నేను ఒక కంపెనీలో నా దగ్గర వచ్చేవాడు, నా దగ్గర వచ్చి పోలీసులు తండిస్తా అని నా డబ్బులు మొత్తం. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు, ఎంపీ దగ్గర కావచ్చు, వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు? పోయినాం సార్. ఎంపీ దగ్గరకు పోయినాం, మల్లరావి దగ్గర పోయినాం. మల్లరావి ఇప్పిస్తాం, చాలా చర్య తీసుకోవాలి, ఈ ధనాన్ని కఠినమైన చర్య తీసుకోవాలి అంటే అన్నాడు సార్. నిన్న పోయినాం సార్. నిన్ననే పోయినాం సార్. నిన్ననే పోయి మాట్లాడితే నేను వెళ్ళిపోతున్నా, ఢిల్లీ పోతున్నా, మళ్ళీ వచ్చినా కఠినమైన చర్య తీసుకుంటా అన్నాడు. ఏం తీసుకుంటాం సార్? ఇన్ని దినాలే అది తీసుకోవడం మాకు నమ్మకం లేదు. ఇట్లా మీరు ఇప్పుడు 40 లక్షలు అంటే దాదాపు చిన్న అమౌంట్ కాదు. ఎట్లా నమ్మి పెట్టినావు నువ్వు? మళ్ళీ నమ్మేసి సార్ నేను అంత కాదు సార్. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. భూములు ఉన్నాయి అప్పుడు ఆయనకు. ఇప్పటికైనా భూములు ఉన్నాయి కానీ అమ్ముతలేడు. భూములు అమ్ముతలేడు. ధనంజయ పేరు చేసిండు మొత్తం భూములు. ధనంజయ పేరుగా భూములు చేసిండు మొత్తం. నా పేరు ఏమున్నాయిరా? నా పేరు భూములు ఏమి అంతతోనే ఉన్నట్లు సిబిసి సీఎం దగ్గర వచ్చి సిబిసి తొలిచిండు. సీఎం దగ్గర వచ్చి సిబిసి తొలిచిండు. సిబిసి ఇంక్వైరీ చేస్తే 100 ఎకరాల భూమి చేసి దొరికింది. ఆయన పేరు ఉండి ధనంజయ పేరు చేసినట్లు దొరికే వాళ్ళకల్లా 6 ఏం లేదట. నువ్వు ఇంత భూమి ఎక్కడికి వచ్చిందిరా? లక్షల అమెరికా కొట్టావు. నాగర్కర్నూలు బ్యాంక్కి వెళ్ళి ఏం లేవాడ అన్ని పేరు ఉత్త ఆధార్ కార్డు పెట్టుకున్నావు. మొత్తం మీ చుట్టాల పేరు, మీ బంధువుల పేరు ఉండే కదా డబ్బులు మొత్తం దండుకున్నారు. వాళ్ళ పేరు చేసి ఉత్తగా ఏం నేను తిరుగుతున్నావు. సరే వీడిని అన్యాయం చేయాలనుకున్నావు, చేసి నువ్వు బాగుపడవరా అని ఎస్పీ సాబ్ అన్నాడు. అని వీడిని ఎట్లా చేయాలి, ఏదైనా చేయాలి, పట్టుకోవాలి. 5 వాళ్ళని మంచి వాళ్ళని పట్టుకొని చేయని పెద్ద మనిషి వీడు. వాళ్ళకి ఏమనంటే పోతే సార్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. డబ్బులు ఇచ్చి వాళ్ళ అరచేతిలో పెట్టుకున్నాడు. వాళ్ళు మేము పోతే ఈయనరా అంటాడు. పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. పోలీసు రాణిస్తలేదు. ఏం పని ఉంది నీకేం పని ఉంది రాని రోజు? ఎందుకోసం ఇచ్చినాకి సార్ పో. ఇప్పుడు లేవు అదొకటి ఏమున్నాయి. నీకు ఆవేదనతో నీ డబ్బులు పోయినా పట్టించుకుంటే మళ్ళీ మిమ్మల్ని తిడుతురా? పైన మమ్మల్ని తిడుతున్నారు సార్ వాళ్ళు. మా పాలే తిడుతున్నారు. ఎందుకోసం ఏం పని వస్తున్నావు నువ్వు? నీకేం అవసరం ఉంది? ఎందుకు నువ్వు వచ్చేది? ఎందుకు
అంటే నా డబ్బులు లాగేసి నేను రాను సార్, నేను నా డబ్బులు ఇప్పింది లేవు వాళ్ళతో మస్తు కోట్ల ఆదాయం, కోట్లు బిల్డింగ్లు, హైదరాబాద్ అపార్ట్మెంట్లు ఇవన్నీ కట్టించిండ్రు వాళ్ళు. మాకు గుర్తుంది సిబిసిఐడి ఒక ఆయన సిబిసిఐడి చేయండి అన్నాము, మీకు ఏగా అంత 200 మిగులుతాయిరా అని సిబిసిఐడి ఆయన చెప్పిండు మాకు. ఆయన చెప్పినాక నమ్ముకున్నాం ఆయనను. సిబిసిఐడి 10 మంది వచ్చిండ్రు, ఇంకోటి చేస్తే సిఐ చెప్పిండు, అరే మీకు ఏగా 10 అంతాలు మిగులుతాయి ఒక్కొక్కరు రా, గట్టిగా ఉంటుంది మీరు, మేము గట్టిగా కదా మమ్మల్ని లూజ్ చేస్తున్నారు. మేము ఎందుకు లూజ్ అవుతున్నాం సార్ మీరు అంటే, చేస్తాం మేము చేస్తామంటారు. ఇప్పుడు ఆడనే ఉండరు వాళ్ళు, సిబిసి వాళ్ళు ఆడనే ఉండరు సార్. చాలా మంది చచ్చిపోయారట, 100 మంది దాకా చచ్చిపోయారని చెప్తారు. అంటే ఇదే ఇష్యూ వల్ల చనిపోయారా వాళ్ళు? చచ్చిపోయి నిన్న వస్తుండే చచ్చిపోయాడు సార్ మంచి ఉండే వాళ్ళకి, నిన్న చచ్చిపోయాడు పోటల్ నిన్న చచ్చిపోయాడు, నిన్న వస్తుంటే చచ్చిపోయాడు, నిన్న వస్తుంటే. అంటే వాళ్ళ మీ ఊళ్ళోనే ఉన్నారా ఇంకా, లేకపోతే తప్పించుకు తిరుగుతున్నారా వాళ్ళు? మా ఊళ్ళో లేదు, హైదరాబాద్ లో తిరుగుతున్నారు సార్ వాళ్ళు, అందరూ హైదరాబాద్ లో ఉండరు అన్నదమ్ములు మొత్తం, ఈయనే ఉండరు. ఆయన కండక్టరు, ఆయన ఈసీలో ఇంగ్లీష్ చేస్తున్నాడు డ్యూటీ, ఆయన పెద్ద ఇంకా పెద్ద పైన చేస్తున్నాడు, ఇక్కడ పెద్ద కోట్ల పైన చేస్తున్నాడు ఆయన. ఇంకా మమ్మల్ని ఏడు దొరకడు మాట్లాడేవాడు దొరకడు, ఏడు దిక్కించుకుంటాం మేము సార్. ఈ రాజకీయ నాయకులు పోతే దొత్తలేడు, వాళ్ళ పోలీసు వాళ్ళకి దొత్తలేడు, ఏం చేయాలి అని వీళ్ళు తప్పిస్తున్నారు. ఇంకా మాకు సచ్చేది ఒకటి సార్, మేము బతకం సార్ ఈ దెబ్బల. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోకి వచ్చి కంప్లైంట్ ఏదైనా పోలీసులు ఏమంటారు లోపల? ఏమంటారు సార్, మీరు అక్కడ ఇచ్చిండ్రు, మేము ఏం చేస్తాం అంటున్నారు. మేము ఏం చేస్తాం సార్, మేము అక్కడ ఇచ్చిండ్రు మీరు నారకాలంటే వాళ్ళు పట్టించుకోకనే హైదరాబాద్ పట్టుకున్నాం. హైదరాబాద్ పట్టుకుంటే హైదరాబాద్ దుక్కుతున్నాం, మంచి వాళ్ళు దుక్కుతున్నాం, తిరుగుతున్నాం. అంటే ఈ కుషాయిగూడలో ఉండడం తెలిసి ఇక్కడ కంప్లైంట్ ఇద్దామని వచ్చిరా? ఇస్తాము, ఇచ్చి పట్టుకుందాం సార్, యాకనే పట్టుకుందాం నేను, మమ్మల్ని కాల్ చేశారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కాల్ చేశారు కానీ పట్టుకుంటే ఇడిపోతానని చెప్పాను. పట్టుకుంటే ఇడి అందరం మాట మీద పడతాం, గుంజుకపోతాం రోడ్డు పోటీ. ఎంత ఆఫీసర్ కానీ కలెక్టర్ మేము భయపడాం, కలెక్టర్ అయినా భయపడం, మేము గుంజుకపోతాం, మేమే వాడి గుంజుకపోతాం. ఎందుకు మా డబ్బులు నా కొడుకు చనిపోతే ఏం సార్, ఇంత డబ్బులు చేసి నన్ను ఇంత అన్యాయం చేసి నేను ఎట్ట బతుకుతాను చెప్తారు. నేను చేతగాలని నా కూలి చేత నాకు ఏం చేయించదా సార్, నేను కూలి పోతే నాకు చేత నా కాలికి పోయింది, ఏం చేయాలి సార్, రాడు ఉంది, రాడు తెప్పించుకునే డబ్బులు లేవు సార్, ఏం చేయాలి నేను, ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు దొరుకుతాడే వాడు వచ్చినాం సార్, మేము దొరికితే పట్టుకుంటాం. ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో దొరుకుతారంట ఈ ఆఫీస్ కావాలి కదా బాగా పాటగానే పట్టుకుంటాం, పట్టుకొని గుంజుకోపోతాం. వాళ్ళు ఎవరు వచ్చి కొడతారు మమ్మల్ని, మేము చూపిస్తాం. మేము గవర్నమెంటే కదా సార్, మేము గవర్నమెంట్, మేము మామూలుగా ఏం అడతీడు ఏం కాదా, నేను రైతులు అయితే ఏం కాదు కదా. నా కొడుకు చనిపోయిండు, నా కొడుకు దేశాన్ని కాపాడుకో చనిపోయిండు, అంత కొద్ది మించిన వీళ్ళు. నా కొడుకు కొద్ది దేశం కొరకు పానం పోయింది, అంత కొద్ది పెద్దోళ్ళ వీళ్ళు. నా కొడుకు కొద్ది నన్ను ఎంత తీసేస్తారు వీళ్ళు, ఏ గవర్నమెంట్ తీసేయకుంటున్నాను నా కొడుకు గురించి. దేశం కొరకు పోయి పానం పోయింది, నన్ను తీసేయకూడదు. ఏ గవర్నమెంట్ అంటే నన్ను తీసేస్తున్నారు కానీ తీసేయకూడదు, తీసేసే రూల్స్ లేదు నాకు. నాతో నా కొడుకు కాయాలని ఆధార్ కార్డులు అన్ని ఇంటికాలు ఉన్నాయి నా కొడుకువి. ఎందుకు నన్ను లోపల రానిచ్చే ఏ ఆఫీసర్ అని రానియాలి నన్ను. ఏమంటే లంచాలు ఇచ్చి నన్ను అటు చేస్తుండ్రు వాళ్ళు, లంచాలు ఇచ్చి వీళ్ళు అడవాలి రూపాయలు ఇచ్చి వీళ్ళు ఒకనాడు నెలకు పాడి ఏడాదికి పాడి వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు. వాళ్ళు మమ్మల్ని రానియరు. ఇంకా గేటు కానీ ఏం పని రా నీకు, నడు నడుగా నడు నీకు ఏం పని, నడు 20 రూపాయలు మాతో 1 రూపాయలు పో అంటే ఉండదు. మాకు మొత్తం తెలుసు సార్, మాకు మొత్తం తెలుసు. సిబిసిఐడి సిఐ చెప్పిండు నాకు మొత్తం. ఇట్లా ఉండే చూడ ఇడోకూరు మీకు గీయంగా కూడా వాడికి అంత 2 అంతాలు మిగులుతాయట సార్. మాకు గీయంగా కూడా 2 అంతాలు మిగులుతాయి ఇడోకూరు అని చెప్పిండు సార్. ఆ సార్ చెప్తే ఏమైనా ట్రాన్స్ఫర్ చేసిండు. ఎస్పీ చెప్పిండు ఇడోకూరు అంత డబ్బులు మస్తు అంత అమ్ముతుంది, వాళ్ళ కుటుంబంలో ఉంది లక్షల కోట్ల డబ్బులు. వాళ్ళ ఇంట్లో చూస్తే చాయరామ్ ఇంట్లో చూస్తే ఒక రూమ్ ఉన్నాయి సార్, సంతోషం డబ్బులు చూపించిండు మాకు. ఇన్ని డబ్బులు మేము ఈ డబ్బులు ఇవ్వరా, మీరు డబ్బులు పెడితే ఎన్ని డబ్బులు వస్తుంది మా ఇంట్లో రూమ్లా. ఒక రూమ్ నిండా ఉండే సంతులు, ఒక లారీకి అయితే నీ డబ్బులు ఎంతరా, నీ డబ్బులు బిసాదు అంటే నేను నమ్ముకున్నాను సార్. ఇట్లా మోసపోయాను నేను. ఆ డబ్బులు చూసి ఇన్ని సంతులు ఇన్ని సంతులు పేర్చిండు సంతులు. 6 రూపాయలు ఎగవేనాయి సార్. ఎవరు తిన్నారు సార్ 6 రూపాయలు? 6 రూపాయలు ఎవరు తిన్నారు? ఎగవేనాయి.
ఎందుకు ఇవ్వకూడదు అని కచ్చవాడిని మా ఆయన కచ్చవాడి ఇవ్వకూడదు అని చేస్తున్నాడు సార్. మేము ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, మేము ఏం చేయాలి? 30 లక్షలు పెడితే 5 లక్షలు ఇచ్చిండు. 5 లక్షలు ఇచ్చిండు. మా పిల్లకు డెంగ్యూ జ్వరం వచ్చింది. సన్నగిళ్ళకు తల్లిదండ్రి ఇడిచిపెట్టిపోయినారు పిల్లలు. తండ్రి ఆయన పెట్టుకుంటాడు. పైసలు కట్టించిండు. మేము కేసు పెట్టాంగా, అక్కడ పెట్టాంగా, ఇక్కడ పెట్టాంగా. 12 ఎకరాల శిల్క ఉంది. ఆడ అమ్ముకొని పిల్లలు లంచ దగ్గరికి పోయిండు. పోతే పిల్ల పుట్టింది. పిల్లకి ఏమి ఇవ్వాలి అని మేము కేసు పెట్టినాం. కేసు పెడితే 5 లక్షలు కట్టించిండు. 5 లక్షలు కట్టిస్తే మేము ఉండబోయి ఫైనాన్స్ లో పెట్టినాం. పిల్లకు చదువుకో దానికో దీనికో అని. మన తల్లి కూడా ఇడిచిపెట్టి ఇంకో మనం పోయింది. ఇప్పుడు నాతోటే ఉంది. ఆ పిల్ల 10 సంవత్సరాలు ఉన్నాయి. నేనేమన్నా ఇంగ్లీష్ మీడియానికి వేసినాం. ఆ పిల్లకు డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వచ్చింది ఎట్లా సార్ అంటే తోకపోయి కాలేజీ చేస్తే 10,000 ఇచ్చిండు. ఒక 10,000 ఇచ్చి లేవు చూపించుకోకపోతే చచ్చిపోయి మేమేం చేయాలి? ఆయన మా ఫైనాన్స్ ఆయన కొంట ఆయన అంటే నువ్వు ఆయన ఇస్తావు అని మరి ఇట్లెందుకు చేస్తే నువ్వు మా ఊరు అయినవి కదా, మమ్మల్ని ఇంత మోసం చేయదు నువ్వు ఎందుకని మేము అడిగినాం. ఇప్పుడు పిల్లలు చచ్చిపోవాలి అంటే 10,000 ఇచ్చిండు. 10,000 ఇస్తే మళ్ళీ అతను 70,000 రూపాయలు తెచ్చి బతికిచ్చినాం పిల్లలు. బతికించుకున్నాక ఇప్పుడు తల్లి లేదు తల్లి విడిచిపెట్టిపోయారు. మా పెద్ద బిడ్డలు ఉడక గుడి చేసుకొని ఉండరు. 25 లక్షలు అది 16 లక్షలు పెట్టినరు. గుడి చేసుకొని ఉండరు. ఇల్లు కట్టుకోవాలని ఈసారి అంటే ఇస్తాము, నిజానంగా ఇస్తాము. నువ్వు భలే ఉరుకులు ఆడుతున్నావు, పెట్టుకున్న అప్పుడే మజ పెట్టుకొని ఇస్తాం, నిజానంగా ఇస్తాము. ఎందుకైపోతుంది అంటున్నాడు. అంటే పిచ్చిలేడుతాడు పోయి సారు ఇట్లా పైసలు ఇస్తాడు అంటే ఇంకెవరు అన్నాడేమో తొలకరాపో పెడదు అని మా ఆయన అన్నాడంట. మా ఆయన అన్నాక మళ్ళా కర్ణాకర్ తోడుకోయినాం. కర్ణాకర్ మేము రూమ్ అది పాటిపిస్తాము, పాట అమ్ముకొని ఇల్లు కట్టుకొని చెప్పినట మా ఇల్లుకి. నేను మా ఇల్లు పోయినాం కర్ణాకర్ తోడికి నార్కాన్లా పోతే లేడు. హైదరాబాద్ పోయినాను వాళ్ళ అమ్మ అంటే హైదరాబాద్ పోతే ఎట్లా అమ్మ ఇట్లా చెప్పిండు ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తామంటే లేదు ఫోన్ నెంబర్ నాకు తెలియదు అని అంటుంది. అన్నాక మళ్ళా పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినాం. కేసు పెట్టినాక పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినాక ఆనముసురు పడుతుంది. పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినాం. ఎట్లా సారు పైసలు చేస్తలేరు, మా వాళ్ళు గురిసెలు ఉన్నారు, పిల్ల మొగడు కొట్లాడుతున్నారు, మందు తాతాం అంటున్నారు, ఎందుకు ఎట్టినామని రన్ చేస్తున్నారు. ఎట్లా సార్ అంటే మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారమ్మా, మీరు ఊకే కూలి చేసుకొని పత్తి ఏరుకొని ఊకే ఉండక 300 కూలి పెట్టి ఎందుకు వస్తున్నారు మీరు ఇడికి? వస్తా డిఎస్ వాళ్ళు వస్తే మీ ఫోన్ నెంబర్ పిలిచి ఇస్తాము అని అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కదా సార్ ఇస్తలేరు. మేము ఆఖరి కొంటున్నాము, దూప కొంటున్నాము, చదువులేదు చదివాలి, పిల్లలకు స్వస్థలు అవుతున్నవి, మళ్ళీ ఇల్లు లేదు, ఆరంలు వస్తున్నవి, వర్షాలు వస్తున్నవి, ఇల్లు లేదు. మా పిల్లలకు ఇల్లు కట్టుకోవాలి కదా, ఇల్లు లేదు. మరి అట్లాంటి మోసాలు ఎందుకు చేయాలి? మోసం ఎందుకు చేయాలి? మా ఊరోడే మా ఊరికాడ భూమి ఉంది కదా, భూమి బిచ్చిరెడ్డిది భూమి ఉంది. బిచ్చిరెడ్డి మఠం మోసిండు, కర్ణాకర్ మఠం మోసిండు. కర్ణాకర్ ఉన్నాడు, బిచ్చిరెడ్డి ఉన్నాడు, మేము పోంగా ఫైనాన్స్ కాడ వాళ్ళందరూ మోసిండు కదా అని ఉడకన్నాం మేము పోలీసు వాళ్ళ దగ్గర. అంటే నాకు తెలియదమ్మా మీరు బిచ్చిరెడ్డి మాట్లాడి అని అంటున్నాడు పోలీసు ఆయన. అంటే మేము ఒకరం కాదు, మా ఊళ్ళో 3 పంగాలు ఉన్నవి. మరి ఎట్లా చేయాలి సార్? మేము మూడు ఉన్నవి, ముగ్గురు 3 చేస్తున్నారు. ఒక కుమ్మిడి లేరు మా ఊళ్ళో. 3 ఫైనాన్స్ కానీ ఆడోడు ఈడోడు ఈయన ఇంకా చేస్తున్నారు. చేస్తే ఒకరు వస్తున్నారు, ఒకరు వస్తలేరు పైసలకు. ఇట్లా చేసినాక ఎట్లా చేయాలి సార్? 3 పాలిటీలు ఉన్నాయి మా ఊళ్ళో. 3 పాలిటీలు అయ్యి మళ్ళీ ఎట్లా చేస్తాం సార్ మేము అని అంటే ఎట్లా చేసుకోపోరు మమ్మల్ని ఆడుతున్నారు. మాకు చెప్పి ఇచ్చిండ్రా మీరు? మాకు చెప్పించిండ్రా? మాకు చెప్పి పెట్టిండ్రా మీరు? మమ్మల్ని అడుగుతున్నారు, భలే అడుగుతారు మీరు వచ్చి అని అంటున్నాడు పోలీసు వాళ్ళు. కరుణాకరు, సాయిబాబు వాళ్ళందరూ మీ నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ అయినాక మళ్ళీ బయటకి ఇట్లా వచ్చారు. మరి బయటికి పైసలు డబ్బులు తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు. పెద్ద ఈ పోలీసు వాళ్ళ కంటే పెద్ద పోలీసు వాళ్ళు లేరు. వాళ్ళకు వాళ్ళకి పైసలు లేవా? వాళ్ళకు డబ్బు లేదా? ఆయన ఇంకా ఎవరున్నదో నాకు తెలియదు. ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. మా ఊరి కాడ ఈ ఓట్లు పడక ముందు మాకు ఎల్లమ్మ దేవుడు ఉన్నాడు. ఎల్లమ్మ దేవుడి ఇంటి కాడ మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే బండారు పట్టుకొని నేను గెలిచితే మన ఊరి మన నాగపూరి వాళ్ళకు మొత్తం పైసలు ఇప్పిస్తా అని కరుణాకర్ బిచ్చిరెడ్డి అన్నాడు. మా ముసలాల్లో ఉన్నాక కూడా కరుణాకర్ రెడ్డి బ్యాంకుల పసుబొక్కులు పెట్టి సగం తిని సగం అనేది అట్లా చేసిండు. మోసం చేస్తాడని ఉడకన్నారు. మా వీళ్ళు మోసం చేస్తారని కొంట ఆయన మోసం చేయలే మాకు. అట్లా వీళ్ళు జతాయే మోసం చేసారు కాపోలు. మావి 7,40,000 ఉన్నాయి సార్. నావి మా ఆయనవి. మేము మాకు భూమి ఇవ్వలే, ఏంది ఇవ్వలే. మేము కూలినాలు చేసుకొని ఇన్ని ఆవులు ఉంటే పసులు ఉంటే అమ్ముకున్నాం, ఇన్ని గొర్రె పిల్లలు ఉంటే అమ్ముకున్నాం. అమ్ముకున్నా దాపెట్టుకొని కూడా 7-8 ఏళ్ళకి వస్తుంది.
ఇంకా అంతట్లోనే మా ఆయనకు చూస్తాయింది 3 సంవత్సరాలు అవుతుంది అయ్యి ఆపరేషన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అడుగుతున్నా నేను. 3 సంవత్సరాల కింద అడిగిన అడుక్కుంటాం. మాకు ఇల్లు లేదు, వేరే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇల్లు లేక ఇల్లు కట్టుకుంటాం, ఇవ్వండి పిల్లల చదువులు కూడా చదివిస్తున్నాం. చదువుకన్నా ఈ సార్ అప్పుడు అడిగినప్పుడు అప్పుడు రా, వారానికి రా, 10 రోజులకు రా, అట్లా ఇట్లా అని చెప్పిండు. పోయినప్పుడల్లా ఇప్పుడు లేవు, మళ్ళా వారం రోజులు రా, ఎల్లుండి రా, ఎల్లుండి ఇట్లా తిప్పిండు. తిప్పంగా అంతట్లోనే మా ఆయనకు అనుకోకుండా ఒక సుస్తయింది. గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తే హాస్పిటల్ తీసుకుపోతే ఎమ్మడే ఆపరేషన్ చేయాలి అని అన్నారు. ఎమ్మడే ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్ తీసుకోవాలంటే హైదరాబాద్ వచ్చినాం సార్. ఇక్కడ లిమ్స్ హాస్పిటల్కి వచ్చినాం. లిమ్స్ హాస్పిటల్నే 2 నెలలు ఉన్నా నేను ఆయనను పెట్టుకొని. గుండె ఆపరేషన్ చేయించుకోనికే డబ్బులు కావాలని ఊర్లకు కూడా పోయినా ఇక్కడ హాస్పిటల్ కాడ అయిన దగ్గర ఎవరు లేకున్నారు. ఒకదాన్ని అక్కడ తిరిగినా ఇక్కడ తిరుగుకుంటే ఇప్పియం అంటే మా ఊర్లో ఇప్పించడు అని అంతకుముందు ఎక్కడ చెప్పినా ఎలక్షన్లో ఆయన చెప్పింది. ఆయన అప్పుడు ఎక్కడున్నా అక్కడనే చేసినాం. ఆయన వెనకల్లే తిరిగి మా ఊర్లో పెద్ద మనిషిలాగా ఉన్నాడు ఆయన. ఉంటే ఈయన అడుగుదాం ఇప్పిస్తాడు అన్నట్టు అప్పుడు ఆపత అయినప్పుడు పోయి అడిగినాం. అడిగితే ఇప్పిస్తాలేమో ఆపరేషన్ వరకు నీకు డబ్బులు ఇప్పిస్తారు 2 లక్షలని అన్నారు. 2 లక్షలని ఇప్పిస్తారా అని అడిగినాం. అంటే ఆపరేషన్ వరకు అప్పుడు ఇప్పిస్తా అనుకుంటా. ఇంకా నేను ఇక్కడ వచ్చి వాడినా ఇంకా డబ్బులు ఏవి ఇప్పియలే సార్. ఇంకా నాకు ఆపరేషన్ సర్జరీ అయినాక మళ్ళీ అట్లా సర్జరీ అయిన నెల తర్వాత ఊర్లోకి తోలుకుపోయిన ఆయన. ఇల్లు లేదు, ఇంకా ఇంట్లో ఉండలేడు. ఆ గుండె నరాలు, కాళ్ళ నరాలు తీసి గుండె కెట్టిండ్రు ఆయనకు. నరాలు మొత్తం ఖరాబ్ అయినాయి. బతకాడు అని డాక్టర్లు బతకాడని చెప్పారు కానీ ఎట్లనో ఇంకా దేవుని దయ బతికిండు. బతికిన ఆరోగ్యశ్రీ కింద పెట్టి చేపించినాం, సీఎం ఫండ్ కింద. ఇట్లా అట్లా అయినా నాకు చేతికి 4 లక్షలు అయినాయి సార్. మళ్ళీ 4 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టిండు. ఇయ్యలేదు, రాలేదు ఆ డబ్బులు. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాలేదు. ఇంకా ఎవరు ఇప్పించేటట్లేదు. తిరిగినాం. మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చి నేను 2 నెలలు ఇక్కడనే ఉండిపోయినా. ఇంకా ఊర్లో అందరు అడిగిరు అంట మస్తయినాయి అంటారు. నాకు నేను హాస్పిటల్లోనే ఉన్నా. ఊర్లోకి పోయినాక కూడా అడిగిన. మళ్ళీ ఇక్కడ ఈ టెస్టులకు నెలకు ఒకసారి వచ్చి రావాలి, కారు మాట్లాడుకొని రావాలి. నడవలేడు. మొత్తం కాలనారాలు తీసిరు, కట్లున్నాయి, నడవలేడు అని కారు కిరాయికి దీనికి కావాలి సార్ అడిగి ఇప్పియారంటే ఎవ్వరు 1 రూపాయి ఇయ్యలేదు సార్. సర్పంచ్లను కలిసినాం, అందరినీ కలిసినాం. ఎవ్వరు ఊరికి చెప్పిందే గానీ చూతాం చేతాం అది ఇది అని చెప్పిందే గానీ ఇంతవరకు ఎవరు సర్పంచులు చేయలే, వీళ్ళు చేయలే, వాళ్ళు చేయలే, ఎవ్వరు చేయలేదు. పోలీసుల వల్ల పోయినాం. ఊరికోయినాక ఈయన దొలకపోయి స్టేషన్ కాడికి పోయినాం. పోలీసుల దగ్గర నేను పట్టుకొచ్చినాక వాళ్ళ సాయిరామ్ని పట్టుకొచ్చినాక సాయిరామ్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో కూడా అడిగినా సార్. మా ఆయన ఇట్లా ఆపరేషన్ అయింది, మొన్ననే హాస్పిటల్ నుంచి వచ్చినాం, కనీసం మందుల కన్నా కనీసం 10,000 సార్ అని అన్నా. అంటే ఆపరేషన్ అయింది తెలుసు నాకు అని అంటాడు. తెలిస్తే ఎందుకు ఇవ్వవు సార్ మరి పైసలు అంటే నా దగ్గర లేవు, ఇస్తాగాని అంటాడు. ఇంకంతే ఇస్తాగాని అని పోలీస్ స్టేషన్ లో చూసిన ముఖమే అయినది. నేను 2 సంవత్సరాలు అయికొస్తుంది ఆయన చూసి. పోలీస్ స్టేషన్ ఇక్కడ కూడా కంప్లైంట్ ఇద్దామని వచ్చారు కుషాయిగూడలో. పోలీసులు ఏమంటారు, నిజంగానే పరిష్కారం లభిస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ చేస్తాం అని అంటుండ్రు సార్. ఇంకా కొంచెం నమ్మకం వస్తుంది మాకు. ఇప్పుడు నమ్మకం వస్తుంది. ఇన్ని రోజులు అక్కడ తిరిగినాం అలసిపోయినాం. మేమైతే చాలా అలసిపోయినాం. రిస్క్ వచ్చి ఇప్పుడు ఇంటికాడ ఒక్కరిని వదిలేసి ఆయన ఏం చేయలేడు. అందులోనే షుగర్ ఉంది, రోజు రొట్టె చేయాలి. గత వారం నుంచి బాగా తిరుగుతా ఉన్నారు. దీనికి సంబంధించి వారం నుంచి మొత్తం ఇంకా తిరుగుతూనే ఉంది. ఈ వారం మొత్తం ఈ హైదరాబాద్ ఎండ అనక ఆకలి కొని దూపకొని తిరుగుతున్నాం. అందరి దగ్గరికి తిరుగుతున్నాం. చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్తున్నారు సార్. మాకు 2 రూపాయలు వడ్డిస్తుండ్రు. అందరు పెడుతుండ్రు కదా అని నేను పెట్టిన సార్. 15 లక్షలు 19 పెట్టినా. ఫస్ట్ 13 లక్షలు ఒకసారి తెచ్చుకున్నా సార్. ఇంకా మళ్ళీ దానికే రాపించుకుంటూనే పోయినా. 15 లక్షలు అయినాయి. ఇప్పుడు మొత్తం 15 లక్షలు ఇవ్వాలి నాకు. నా మనవరాలు వినయ్. ఎట్లా నమ్మినా సార్, ఇంకా మా ఊరు ఆయన పెట్టి ఫైనాన్స్ శానొద్దులు అయిందని ఇస్తున్నాడు అని పెట్టినాము. పెడితే ఈ మోసం చేసాడు సార్. నేను చిలక తీసుకోవాలని పెట్టినా సార్. మాకు నా పుల్లి చిలక అమ్ముకున్నాం. నా కొడుకు నా భర్త చనిపోయాడు సార్. నా కొడుకు కడుపున్నప్పుడు చనిపోయాడు. ఇంకా నా భర్తకి ఏమైందో మా అమ్మోళ్ళ ఇంటికాడన్నా చనిపోయిండు. ఇంకా చిలకాడికి పోయిండు, చిలకాడనే చనిపోయిండు అని చెప్పిండ్రు. ఏమైంది తెలియదు నాకు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకు తెలుసు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా అత్త కూడా చచ్చిపోయింది. ఈ పైసలకు గుండె వాళ్ళకి ఈ చిలక పోయిందని గుండె వాళ్ళకి మా మామ కూడా చనిపోయిండు. అందరు చనిపోయింది సార్. అందరు చనిపోయినరు. 3 చనిపోయినరు. ఇప్పుడు నేను నా కొడుకు కూడా కొట్టుకొని చచ్చిపోతాం. పైసలు వద్దంటే పెట్టిండు నా కొడుకు. ఎవరికైనా ఇస్తామంటే అందులో పెట్టిండు. నా కొడుకు ఆటో నడుపుతాడు సార్. ఆటో ఇప్పించిన 1 లక్ష రూపాయలు పెట్టి ఆటో నడుపుతాడు.
ఆ ఆటో కూడా నాకు సరిగ్గా నడుస్తలేదు సార్. ఇప్పుడు నా కొడుకు ఈ పైసల కొరకు పిచ్చోడు అయిపోయింది, పిచ్చిగా తిరుగుతున్నాడు ఊళ్ళో పట్టుక. ఎన్ని రోజులు అయ్యి మొత్తం ఈ పైసలు పోయిన రోజులు అయితే మీరు తిరగబట్టి ఈ పైసలు పెట్టి మేము 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాల నుంచి ఆడు మాకు 3 సంవత్సరాలు మిత్తిచ్చిండు సార్. 3 సంవత్సరాలు మిత్తిచ్చిండు. 3 సంవత్సరాల నుంచి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. ఏమంటారు వాళ్ళు ఇంటికి పోతే ఏమంటారు? ఇంటికాడ ఉండడు సారు. ఆడు మాకు అసలు కనిపించడు. మీరు కోర్టుకు పోతే నేను నాడు పోయినా కోర్టు కాడ ఉన్నాడు. మీరు కోర్టుకు పోతే అంత ఆలస్యం అవుతాయి, అన్ని డబ్బులు కట్ట అయిపోతాయి. మీకు డబ్బులు మీకు ఇచ్చేదంత ఈలు కూడా ఉండవమ్మా. అన్ని కట్ట అయినాక ఎన్ని మిగులుతావో లెక్క చేసి మేము ఎన్ని వస్తావో మీకు ఇస్తా అని మాట్లాడతారు సార్. అట్లా మాట్లాడతారు. కోర్టుకు ఎత్తినందుకు అట్లనంట. మీరు కోర్టుకు పోలీస్ స్టేషన్లకు పోయినందుకు తక్కువ ఇస్తా అమౌంట్ ఖర్చు అవుతుందంట ఆయనకు. ఆయన రోజు బేలుకోవాలంట, ఖర్చు అవుతుందంట. నేను రోజు బేలుకోవాలి, నేను అన్నం తినకుండా అయినా సరే ఆడ పొద్దుముకులు ఉండాలి నేను అని. ఆయన ఇంట్లో ఉంటలేరు సార్. ఆడు పాతగా కిరాయికి తీసుకొని ఫైనాన్స్ చేసినాడు ఒక బిల్డింగ్ లా. అందులో ఉన్న దినాలు మంచిగా ఇచ్చిండు. ఆడు ఒక ఫైనాన్స్ది పెద్ద పార్టీ కట్టిండు, చేసిండు. పెద్ద పార్టీ కట్టిండు. పార్టీ కట్టి మొత్తం కప్పోర్డ్ చేసిండు. కప్పోర్డ్ చేసినాక అందులోకి పోయినాక ఆడు బాగా డిమాండ్ అయిండు సార్. మంత్రులను కసకసాన పట్టిండు. నేను అప్పుడే అనుకున్నా కానీ నా కొడుకు కర్ణ వచ్చినాక నా కొడుకు ఏం చేసిండు, నువ్వు చిన్నపిల్లలు ఎత్తుకుంటావమ్మా. నా కొడుకుకి 2 బిడ్డలు సారు. నా కొడుకుకు తెలియకుండా నేను పింఛన్ పైసలు కూడా పెట్టుకున్నా నేను. అందులో 50,000 నా కొడుకు తెలియకుండా నా మనవరాళ్ళకి ఏదన్నా చేపిస్తాము, నాకు ఆడపిల్లలు లేరు అని 50,000 నా కొడుకు తెలియకుండా కూడా పెట్టినా సార్. నేను పింఛన్ దుడ్డు నెలకు 2,000 ఇస్తే పెట్టుకున్నా. పోలీస్ స్టేషన్లలో ఏమంటారు వాళ్ళు అరెస్ట్ అయినా అల్ల నుంచి ఇంట్లోకి దొబ్బుతుంటారు మమ్మల్ని. ఇప్పుడు దొబ్బలే సార్, మిమ్మల్ని కూడా దొబ్బిరు కదా. మమ్మల్ని ఆడిపోతే దొబ్బుతూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయినాక బెయిల్ నుంచి బయటకి ఎట్లా వచ్చారు? మళ్ళీ ఆయన ఒక్కడే అయ్యిండు. 12 మంది మీద పెడితే ఆయన ఒక్కడే అయ్యిండు, బెయిల్ మీద వచ్చిండు. ఎట్లా మరి అనిపిస్తుందా? ఎట్లా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనంటే వాళ్ళు వెళ్ళిపోరు మీరు. ఇంకా ఇప్పుడు అందరు కలిసి ఇట్లా పెద్ద వాళ్ళకి ఇస్తే చిన్న వాళ్ళు ఏం చేయలేరు మనలా అని మా ఊరోళ్ళే మోసం చేశారు సార్. అయితే మా అమ్మోళ్ళ ఊర్లో ఉంటా నేను. మా అమ్మోళ్ళ మా అత్తగారి ఊరి నుంచి వచ్చి నాపూర్లో నాపూర్లో మొత్తం పెద్ద మనుషులు మొత్తం మోసం చేసిండ్రు. ఎంపీసులు, కర్ణాటక సారు అందరూ. అంటే ఈ బాధతో 100 మంది పైగా చనిపోయారని చెప్పి నిజమేనా? నిజమే, చనిపోయిండ్రు సార్. మా అత్త చచ్చిపోయింది. చిలకకు సంతకం పెట్టి నా కొడుకు పెళ్లి చేస్తుండా సంతకం, నా కొడుకు పెళ్లి పిల్లగాని చేసేటప్పుడు పోయి సంతకం పెట్టి మా మామ నా కొడుకు సంతకం పెట్టి మా మామ పెళ్లి అయిపోయిన 3 రోజులకే చనిపోయిండు. మా చిలక పోయింది. 8 ఎకరాల చిలక నా పిల్లలు ఎట్లా బతారు అని చచ్చిపోయాడు ముసలోడు. 4 లక్షలకు ఇంత పొలం కొంటే అనే ముసలోడు చచ్చిపోయింది. ముసలోడు చచ్చిపోయినాక ఈ డబ్బులు ఇంట్లో పెట్టినాక ముసలిది ఈ డబ్బులు కూడా పిల్లలు ఇంకెట్లా బతారు అని ముసలిది కూడా గుండె వాళ్ళకి ముసలిది కూడా చనిపోయింది. 100 మంది చచ్చిపోయారు ఊర్లో. చచ్చిపోయినాక ఇట్లా చచ్చిపోయారని చెప్పాలి దగ్గరకు పోయిరా మరి మీరు? మా ఇంట్లో కూడా 3 చచ్చిపోయారు సారు. మా ఇంట్లోనే 3. నా మొగడు చచ్చిపోయిందా. నా మొగడు చచ్చిపోయినాక ఆ పిల్లగాన్ని పెట్టుకొని ఎట్నో లేక బతికినా. ఆ చిలక కొరకు ఇన్ని దినాలు పోరాటం ఆడినా వాళ్ళ దగ్గర. పిల్లగాన్ని కలుపు పెట్టుకొని ఏం భాగం ఏమంటే అప్పుడు ఆకాశ దినం, ఇప్పుడు సాయిబాబు కష్ట దినం అయింది నాకు. ఆయన సుఖం లేదు సార్. ఎప్పుడు రోడ్డు మీద హైదరాబాద్లో 20 సంవత్సరాలు కూలి చేసి ఇల్లు కట్టుకున్నా. ఈ పైసలతో కట్టుకోలేదు సార్. నేను కూలి 50 రూపాయల కూలి చేసిన పట్నంలో. 20 సంవత్సరాలు బందరాల్సిలో కేసీఆర్ ఉన్నా నేను. కేసీఆర్ గల్లీలో ఉన్నా 20 సంవత్సరాలు 50 రూపాయల కూలికా నుంచి. మా అత్త చచ్చిపోయినాడు. ఇంటికి పైసలకు పోయినా సార్. నేను మా బావ మా యారాలు పైసలకు పోతే లేవు పైసలు ఇస్తా అన్నాడు. అప్పుడు ఉన్నవి కూడా వీకి తాకడకెత్తి మళ్ళీ ఎంకసిరికి కూలినాలు చేసి తెచ్చుకున్నాను సార్. అమ్ముకుంటే ఎట్లా అని తాకడ పెట్టి 50,000 తెచ్చి చేసినాను సార్. దినాలు చేయకపోతే మా ఇళ్ళలో ఊకోరు. దేవుని మహిళలు తీయకపోతే ఊకోరు. మనం కులగోరు వాళ్ళం. మా దేవుని మహిళలు తీస్తేనే 10,000 అవుతాయి. మంచికి మాకు 2 లక్షలు అయినాయి సార్. 2 లక్షలు పెట్టి చేసినాం. మేము ఇంత చేసినాం కానీ మాకు ఏమి న్యాయం జరుగుతుందో ఏం జరగదో. ఈ 15 లక్షలు రాకపోతే ఇకనే ఏమన్నా దాని కింద పడి చచ్చిపోతే అయిపోతుంది అనిపిస్తుంది సార్. మాకైతే మాకు తిననీకే తిండి చచ్చిపోతే మరి ఇంకేం చేస్తాం సార్. తిననీకే తిండి కూడా లేదు. ఏం చేస్తాం చెప్పు. ఇంట్లో
కూలి పోతే ఎక్కువ లేదు 6 రోజులు అవుతుంది పుట్టుపాడు పడతాం ఎవరు ఉండరు సార్ మాకు ఎవరు న్యాయం చేస్తారు మాకు ఓటేయడానికి ఎవరికి ఓటేయం సార్ ఈసారి మేము బూతే పెట్టనియం మా ఊళ్ళో ఓటు కూడా వేయం ఓటు కూడా వేయం ఈసారి సర్పంచులు ఎంపీసులు మమ్మల్ని ఏం చేస్తలేరు ఓటు కూడా వేయం ఈసారి వాళ్ళు మీకేం సహాయం చేస్తలేరా? సాయం చేస్తలేరు వాళ్ళు దానికోతే వాళ్ళు బిచ్చిరెడ్డి ఇంకా వాడిన వాళ్ళ వస్తలేరు చాలా మంది ఉండరు పైసలు పెట్టిన వాళ్ళు కానీ వస్తలేరు బిచ్చిరెడ్డి బలం మీద వస్తలేరు ఆయనకు భయపడుతుండ్రు ఓకే అమ్మా చెప్పండి, మీరు ఎన్ని డబ్బులు పెట్టిరు? ఇప్పుడు మరి నాగర్ కర్నూలులో కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఇక్కడ కూడా కుషాయిగూడలో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు, పోలీసులు ఏమంటారు మరి? సార్ కనీసం పోలీసులకు రైతులంటే రెస్పాన్స్ లేదా? ఎందుకొరకు లేదు? మాకు తెల్ల బట్టలు లేనందుక, మేము నల్లగా కనిపించినందుక, ఏడు కొరకు మమ్మల్ని బయటకు దొబ్బుతున్నారు, బయటకు పోమంటున్నారు. మేము చేస్తే మేము ఓట్లు వేస్తే గెలిచిలేరా? మేము పైసలు పెట్టి మిమ్మల్ని ఏడు కొరకు బాగా ప్రజాసేవ చేస్తారు, మాకు ప్రజలు ఎక్కువ ఉంటారని చెప్పి మేము వచ్చినాం సార్. బయటకు అని చెప్తున్నారు, ఏడు కొరకు మేము పోవాలి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? ఎమ్మెల్యేలు పట్టించుకోపోయి, ఎంపీలు పట్టించుకోపోయి, పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే మేము సావరికైనా సిద్ధంగా ఉంటాం. ఇందిరా పార్క్ కాడ కూర్చుంటాం, రాజభవన్లో కూర్చుంటాం. ధనంజయని, పోలీశ్వరిని, చిట్టాల సాయిబాబును, కరుణాకర్ రెడ్డి, పిచ్చిరెడ్డిని, జనగ్రాల్ రెడ్డి తెచ్చి దొంగలుగా అరగాదు వాళ్ళు తెచ్చి ఆడ కూర్చోబెట్టండి. మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు రావద్దు, మమ్మల్ని రావద్దు అన్నప్పుడు వాళ్ళ ఇంకా మీరు ఉడక రావద్దు. మాకు న్యాయం జరిగినంత వరకు నేను 30 లక్షలు సార్ నా పేరు సార్. మేము భూమి సార్, భూమి పోతే ఆ భూమి ప్రకారంగా 2 రూపాయలు ఇచ్చేస్తుంది. మేము భూమిని తీసుకుంటామన్నాం, భూమి తీసుకుంటున్నప్పుడు డబ్బులు ఇస్తా వద్దు అని చెప్పి తీసుకున్నారు. భూమి ఏమన్నాం, 4 రోజులు సతాయించారు. 4 రోజులు సతాయించి మమ్మల్ని భూమి లాక్కున్నారు, వాళ్ళ దగ్గర లాక్కున్నారు. మాకు మా డబ్బులు న్యాయమైన దగ్గర మేము ఇందిరా పార్క్ కాడ కూర్చుంటాం, రాజభవన్ కాడ కూర్చుంటాం. పోలీసు వాళ్ళు మమ్మల్ని బయటకు పంపుతున్నారు. ఏడు కొరకు వాళ్ళు మాకు నిజం కావాలి. అంటే మీరు వాళ్ళ పైన కంప్లైంట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ అయిందట, లోపల కూడా వేయరట, పోయినాక మళ్ళీ ఇట్లా బెయిల్ పైన బయట వచ్చారని చెప్తా ఉన్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు ఉన్నారు వాళ్ళు వెనక? సార్ దొంగలకు బెయిల్ ఇస్తారు, మీరు దొంగలకు బెయిల్ ఇస్తారు. మేము ధైర్యంగా మేము న్యాయంగా డబ్బులు ఇస్తే మాకు న్యాయాలు లేవా? చట్టాలు లేవా? మాకు న్యాయం ఎక్కడ పోయింది? చట్టం ఎక్కడ పోయింది? మాకు న్యాయమైనంత వరకు మేము విడిచిపెట్టామని చెప్పి మీ బీడీగా వాళ్ళకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మేము మర్యాద చేసుకుంటున్నాం సార్. న్యాయమైనంత వరకు అయితే మేము విడిచిపెట్టాం. అలా అరెస్ట్ చేయాలి సార్. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు నాగర్ కర్నూలులో కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ అయినాక మళ్ళీ బెయిల్ పైన ఎట్లా వచ్చారు? వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు అనుకోవచ్చు సార్? వాళ్ళు మేము కేసు పెట్టినాం, ఫైనాన్స్ మూసేసినాక కేసు పెడితే వాళ్ళ ఇంకా మా పైసలకి వెళ్ళి లంచం వచ్చి 14 మంది మీద కేసు అయింది. 14 మంది బెయిల్కు స్టేషన్ కోకుండా ఆయన గుమస్తల మీద ఆయన కేసు పెట్టుకొని 5 మంది గుమస్తలు, ఆయన కొడుకు, ఆయన సాయిబాబు 5 మంది పోయినారు జైలుకు. కట్టే వాళ్ళు మొత్తం హైకోర్టు బెయిల్ తెచ్చుకున్నారు. మా పైసలు పెట్టి ఇవాళ మీరు దొంగలే గారు పిచ్చిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, జానకరావు రెడ్డి, ధనంజయ్, బాలేశ్వర్, సాయిబాబు ఇవాళ మీ తరపున ఇంతమంది వస్తారు, మా తరపున ఇంతమంది వస్తారు. మీది న్యాయం అయితే మాది అన్యాయం అయితే ఇదే హైదరాబాద్ నడి రోడ్డు మీద పంచాయతీ పెడదాం. మాది తప్పు అయితే మేము ఇంతమందిమి 2500 మందిమి మేము పురుగుల మందు చూస్తున్నాగా తాగి మేము ప్రాణాలు తీసుకుంటాం. ఇప్పుడు చచ్చిపోతే పైసలు అయితే రావు కదా, చనిపోయిన ప్రయత్నం చేస్తే పైసలు అటే పోతాయి కదా. మా తప్పు అయితే మరి మీ తప్పు అయితే మీరు ఏం కోరుకుంటారో కోరుకొని మాకు డేట్ చెప్తారో మీరు రావాలి, రోడ్ మీద కూర్చోవాలి, మాట్లాడాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏమంటారు మరి? పోలీసు కంప్లైంట్ గారు మీరు దొంగలే గారు ముచ్చగంత బిచ్చిరెడ్డి వినా ముచ్చగంత పేపర్లో ఫోటో వస్తే
ఒక్క ఫోటో ఇస్తే నీ ఇజ్జతం అయితే అంటున్నావు. ఇవాళ మేము 4 సంవత్సరాలు అవుతుంది, మేము బట్టలు కట్టుకోలేమా, మేము బట్టలు తిరుగుతున్నామా, ఊళ్ళో పోటీ మా ఇజ్జత వదలేదా, మాకు తిండి లేదు. ఇవాళ ఎంత అవుతుంది, 3 అవుతుంది, మాకు తిండి లేదు. ఆకలి కొని ఇంత దూరం తిరుగుతున్నాం. సిగ్గు లేదు, శరణ్ లేదు. మా పైసలు తీసుకొని అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, నగరకర్ల ల్యాండ్లు కొన్నారు, 7 శంషావుల ల్యాండ్లు కొన్నారు. ఇలా పోదాం, చీరికేద్దాం, చూపిస్తాం పారి మీ ఆస్తులు. అంటే ఇప్పుడు వాళ్ళు మీ ఊర్లో లేరమ్మా? బయట లేరు, హైదరాబాద్ లో ఉన్నారు. మీరు దొరలు, మేము దొంగలం. మా న్యాయం మీ న్యాయం నడి బజార్లో పంచాయతీ పెట్టాలి. పట్టణంలో దిగాలి పంచాయతీ, మొత్తం ఇక్కడనే ఉన్నారు. మీరు ఊళ్ళోకి ఎందుకు వస్తలేరు? మీరు దొంగలే గారు, మీరు ఊళ్ళోకి ఎందుకు వస్తలేరు? మేము పట్టణం వచ్చినాం, మాకు పట్టణం తెలియదు. మేము పల్లెల పొడి బతికేటోళ్ళం, గొర్రెలు కాసుకొని బర్రెలా కాసుకొని సీఎన్ మరి తీసుకొని బతికేటోళ్ళం. మా ఊర్లో చిలకలు లేకపోతే పక్క ఊర్లో కూలిపోయి బతికేటోళ్ళం. ఇలా పట్టణం వల్ల మాకు ఒక్క బస్సు తెలియదు, ఒక్క బస్సు ఎడుకోతుందని తెలియదు. ఇలా మేము ఒక డీసింగ్ కట్టుకొని, మేము డీసింగ్ రోజుకు 6,000 కట్టుకొని మంచి గిన్నె పైసలు అప్పు తెచ్చుకొని 6 రోజులు అవుతుంది మేము వచ్చి చంద్రాయనగుట్టన పంచనాలు ఆయన కాళ్ళు మొక్కితే మా పేద రైతుల ముఖం చూసి పంచనాలు ఇచ్చిండు. 6 రోజుల సంది మాకు ఆయన అన్నం పెట్టిస్తున్నాడు. ఊగేనే మా ముఖం చూసి పంచనాల్లో మేము అంటున్నాం. ఒకరోజు బస్ స్టాండ్ లో అన్నాం, మేము ఆకలి కొని బస్ స్టాండ్ లో అన్నాం. మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఏం లేదు. ఇవాళ మీకు న్యాయం అయితే మీరు ఎడకెళ్తారో మేము ఎడకెళ్తామో, మీరు పిలిచిన దానికి మేమైనా వస్తాం, మేము పిలిచిన దానికి మీరైనా రాలి. పంచాయతీ పెట్టాలి. ఇక్కడ నుంచి మాత్రం పంచాయతీ తీర్పు గాంధీ. మేము మాత్రం ఊర్లకు పోము. మా బాధ్యతలు 2,500 మంది ఉంటారు, పిలిపిస్తాం. ఇక్కడ మాకు ఉండడానికి అండ లేదని ఒక 50-60 మంది వచ్చినాం. అందరం వచ్చి మాట్లాడతాం. మా దగ్గర మీరిచ్చిన పేపర్లు ఉన్నాయి కదా, మీరిచ్చిన పేపర్లలో మీ దగ్గర బాండ్లు ఉంటాయి, ఇంత పొడవు ఉంటాయి మీ బాండ్లు. మాకు ఇచ్చిన శిల్పించారు. మీ దగ్గర ఉన్న బాండ్లలో మాకు ఇచ్చిన శిల్పుల ఏమన్నా తేడా ఉంటే మేము ఒక్కొక్క రాసుకుంటాం. దానికి మీరు సిద్ధంగా ఏం చేసుకుంటారు? మేము ఒక పక్కన నెత్తి కొరికేసుకుంటాం, మీరు కొరికేసుకుంటారా? మాట్లాడదాం బాజాబాద్గా. 2,500 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మా పేద రైతుల మొత్తాన్ని మేము ఒక అపార్ట్మెంట్ కాళ్ళు నొక్కి ఏదన్నా మేము అండ చూసుకుంటాం. ఇక్కడ పంచాయతీ పెడతాం. మేము పేదలు శ్రీమంతుల కాళ్ళు మొక్కుతాం. ఎక్కడో ఒక గుడి దగ్గర పండుకుంటాం. పంచాయతీ మాట్లాడాలి. ఎల్లాల బయటికి ముచ్చకంత ఫోటో చూపిస్తే పిచ్చిరెడ్డి ఈ మీడియా ఎందుకు తీసినావురా? నీకెంత నేను సాయం చేసినా, నీ మీద 100 కేసులు ఉంటే నేను వాదించినా అని మీడియా మిత్రుని బెదిరిస్తున్నాడు నాగం పిచ్చిరెడ్డి. అంటే మీడియా అయినలు కూడా నిలదీస్తున్నావు అంటే నీ పోకారు ఉంటే, నీ తన ఉంటే నీ కింద పెట్టుకొని తిను. మా దగ్గర చూపిస్తాం. వెళ్ళినాం బయటికి, నీవా మేమా తాడా పేడ తేల్చుకున్న వరకు హైదరాబాద్ వదిలిపెట్టాం. రావాలి బిడ్డ, రావాలి. మా ప్రాణాలకు సిద్ధంగా వచ్చినాం. చెప్పు, నిజంగానే దాదాపు 100 మంది పైగా చనిపోయారని చెప్తున్నారు. నిజంగా చనిపోయారు? అసలు ఏం జరిగింది? కొందరికి పైసలు ఇయ్యనని కొందరు అన్న వరకు, కొందరు పైసలు ఇయ్యను నేను ఏం చేసుకుంటారో చేసుకోవా అని అన్న వరకు హార్ట్ అటాక్ వచ్చి చాలా మంది చనిపోయినరు. మా నాయన చనిపోయిండు, పైసలు ఇయ్యని ఇంటికి కొడుకులు బిడ్డలు పోయి అడిగినా గానీ ఆడికి నేను ఇయ్యను, ఇప్పుడు ఇయ్యలేను అని కూడా చెప్పిండు. కనీసం సావుకి ఇయ్యలేదు, దినాలకి ఇయ్యలేదు. ఆ మనిషి చచ్చిపోయాడని ఫోటోలు తీసుకొచ్చి చూపించినా కానీ ఇయ్యలేదు. అసలు ఆ మనిషి ఇప్పుడు ఈ టైంకి రేపు 15-20 తారీఖు ఇస్తా అని మాట చెప్తాడు. ఆ తారీఖు హైదరాబాద్ పోతా అంటాడు. హైదరాబాద్ పోయిండు, ఆయన లేడని చెప్తారు. ఆ లావిడైనా ఇంటికి ఆడిపోతే ఆఫీస్కి ఆడిపోయినా లేడని చెప్తారు, ఇంటికి పోయినా లేడని చెప్తారు. అన్ని దొంగ మాటలు మాట్లాడతారు సార్. ఇప్పుడు నేను 2 పెట్టినా, 2 గల్లా 1 పెట్టిన అన్ని
అంటే రెండు పెట్టిన 2 లక్షలు పెట్టిన 2 లక్షలు అంటే మా బాబుకు ఆపరేషన్ కానీ పెట్టినా అంటే వడ్డీకి నాకు వస్తది అని ఆశతో కాదు, ఇయ్యలాగిన రేపన్నా ఆ డబ్బులు తీసుకుంటా. మాకు గుమ్మడి కుటుంబంలో పైసలు పోతేనా నాకు ఇయ్యరు ఆ కుటుంబంలో, అందుకని ఆశతో పెట్టినా నాకు వడ్డీ పైసలు వస్తాయని ఒక్కోదని, మా బాబుకు ఆపరేషన్ అవుతుందని ఏదో ఒక రోజు ఇస్తారు కదా అని ఆ నమ్మకంతోనే పెట్టినా. ఇట్లా అవుతుందని తెలియదు. మా బాబు పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు. మా ఆయనకు కరోనా వచ్చింది సార్. కరోనా వస్తే ఇంటికి పోతే ఈ గేటే దాటవద్దు నువ్వు, గేటే దాటవద్దు. కరోనా వస్తే ఇప్పుడు ఇట్లా ఉన్నాయి నారకంలో మొత్తం షాపులన్నీ మూసుకొని ఉన్నాయి. ఎందుకు వచ్చిన నువ్వు ఇంతకు? కరోనా వస్తే మీ ఆయన కరోనా వస్తే నేను ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు డబ్బులు? నాతోనే ఎవరున్నాయి ఇప్పుడు? మొత్తం బంద్ చేసిన, తాళం వేసిన, లాగేసిన, రాపో ఇంకా వారం రోజులకు. అంటే వారం రోజులకు మా ఆయన చనిపోవాలనా? శవాన్ని తీసుకొని రావాలనా నేను? నువ్వు నీకు ఇచ్చింది ఎందుకు డబ్బులు? నువ్వు ఏమైనా ఆపత్తిలో చిన్న చిన్న ఖర్చులకు ఆదుకుంటావని ఇస్తాం. మా ఊరు మనిషివని ఇచ్చినాం. నువ్వు ఇట్లా వారం రోజులకు రా అంటే ఎట్లా? అట్లా న్యాయం కాదు సార్ మీది. నాకు ఇప్పుడు పైసలు కావాలంటే నేను ఇయ్యను, ఇప్పుడైతే లేవు, రేపు రాపో ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ రేపు నడుచుకుంటున్నా. అప్పుడు ఆటోలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. నాగనూరు నుండి నారకల్ నుండి 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్లు నడుచుకుంటా పోయినా. 3 కిలోమీటర్లు నడుచుకుంటా పోతే ఇవి ఎందుకు వచ్చినమ్మా? నేను రేపు రా అంటే రేపు వస్తావా? నేను ఇయ్యను, 1 రూపాయని ఇయ్యను, ఏం చేసుకుంటూ చేసుకోపో అని ఆయన బండి వేసుకుని వెళ్ళిపోయింది సార్. ఏడ్చుకుంటా ఇంటికి వచ్చేసిన. ఇట్లా పైసలు లేవంటే ఎట్లనో అలాగ మా ఊళ్ళో బాబు ద్వారా అలా అందరూ ఉంటే అలా కాల విన పడి పైసలు తీసుకొచ్చి మా ఆయన కరోనా వస్తే ఇంతనంత తీసుకొచ్చి బతికించుకున్నా. మా బాబుకు అయితే పరిస్థితి బాలేదు. మా బాబుకు వాళ్ళు ఎట్లా నమ్మించారమ్మా? ఇట్లా డబ్బులు ఇస్తామని చెప్పి ఎట్లా నమ్మారు? 2 రూపాయలు వడ్డీ ఇస్తాం మేము, వడ్డీ పెరుగుతుంది కదా అని ఒక సలహా ఇస్తేనే మేము పోయి మిత్తి పెరుగుతాయి కదా అని నమ్మి పెట్టినాం. కానీ ఇలా మాకు ఇట్లా చేస్తాడని మాకు అనుకోలేదు. ఇస్తాం మేము 3 నెలలకు ఒకసారి రండి చూసుకోండి, మళ్ళీ 3 నెలల పైసలు వస్తాయన్నా మళ్ళా తీసుకుంటే తీసుకోరి వడ్డీ పైసలు, లేదంటే గిన్నెలు పెట్టుకోండి, దాన్ని కూడా వడ్డేస్తా అన్నాడు. కానీ వడ్డీ వేయలేదు. అట్లా కూడా 3 నెలలకు ఒకసారి పోతే 3 నెలలకు వడ్డీ వేయలేదు, ఏం వేయలేదు, రాసిండు అంతే వడ్డీ. సరే రేపు రాబో అని చెప్పిండు. ఫోన్ రాగానే వెళ్ళిపోతాడు సార్. ఇంకా అట్లా మేము ఎన్ని రోజులు ఆస్తులు పడ్డామో, ఎన్ని రోజులు ఏడ్చినామో, ఎన్ని రోజులు కాలం నడిచినామో, ఎందుకు ఇచ్చినామో నాయన ఈ దేవుడా భగవంతుడా అని మస్తు బాధపడం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రావాలే, ఆయనతో మాట్లాడాలి, మాకు న్యాయం జరగాలి. ఇక్కడ అయినా సరే హైదరాబాద్ ఇంకా వారం రోజులైనా సరే మేము ఇక్కడనే ఉంటాం, మాకు మాత్రం న్యాయం కావాలి. అవును సార్, పోలీసులు ఏమంటున్నారు ఇంకా ఇంతవరకు మాకేం తెలియదు. పోలీసులు ఏమన్నది వినలేదు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే న్యాయం చేస్తా అంటున్నారు వాళ్ళు కూడా. అంతే మొత్తం ఎమ్మెల్యేకి ఎంపీసీ మొత్తం పోయింది, అందరూ పోయింది, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పోయింది. అయినా ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు ఇంకా సార్ ఏమంటారో తెలియదు. ఇంకా సారు అంటే మీరు న్యాయం చేస్తా అంటారు, కానీ మాకు కంపల్సరీగా న్యాయం కావాలి. న్యాయం అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈడ కాకుండా హైదరాబాద్ కాకుండా నార్కల్లైనా సరే ఆయన నీళ్ళ పెట్టి మాట్లాడాలి, అందరు రావాలి, అందరు వచ్చి మాట్లాడాలి. మాకు ఇది ఒకటి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్. మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి బస్ స్టాండ్ ఆడుతున్నారు, అది చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో స్థలాలు పోయినాయి. అందరూ చనిపోయి 105 మంది చనిపోయారు లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు కొంత టైంలో తీసుకోండి. మాట్లాడతారు కదా అందరూ ఎలా మీద అడవిలో ఉండి సీఎం గారు చుట్టుముట్టు గ్రామాలే సార్. అందరికీ ఏదైతే దాదాపు మేము 15 లక్షలు కావచ్చు, ప్రతి ఇంటి నుంచి 2 లక్షల చొప్పున 15 లక్షలు 20 లక్షలు చాలా డబ్బులు పెట్టుకుంటూ వచ్చాం. ఫైనాన్స్ అని చెప్పి ఒక 3 సంవత్సరాలు మా డబ్బులు మాకు ఆ మిత్తు సహా చెల్లించే ప్రయత్నం చేశారు. 3 సంవత్సరాలు నమ్మించే ప్రయత్నం చేశారు. చిన్న స్థాయి నుంచి పెద్దన ఎదుగుతూ తర్వాత ఇంటి నుంచి తప్పించుకోపోయి హైదరాబాద్ లో ఏదైతే న్యూక్లియర్ ఆఫీస్ లో ఇక్కడ కుషాయి కూడా వర్క్ చేస్తారని చెప్పేసి చెప్తే ఇక్కడ కూడా వచ్చి వాళ్ళ ఆఫీస్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే కూడా అక్కడికి కూడా రానివ్వలేదని చెప్పేసి ఏదైతే నాగర్ కర్నూలు కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ కంప్లైంట్ ఇచ్చాక కూడా కొన్ని రోజులకే మళ్ళీ బెయిల్ పైన
ఏదో డబ్బులు తీసుకుని పోలీసులు కూడా వదిలిపెట్టారని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కూషాయిగూడలో కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు. ఆల్రెడీ మీది నాగర్ కర్నూలులో కేసు ఫైల్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫైల్ చేస్తా ఉన్నారు, దానికి ఆ ఇష్యూకి మా PS కి సంబంధం లేదని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు. మేమైతే దాదాపు ఇది తిరుగుతూ ఏదైతే 3 సంవత్సరాలు గడుస్తా ఉంది, దీనికి సంబంధించి గత 10 రోజుల నుంచి ధైర్యం చేసి మేము ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఏదైతే సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్లో ఉంటూ డిసెంబర్ లో తిరుగుతా ఉన్నాం. గత వారం రోజులుగా ఎవరు కూడా అసలు పట్టించుకోవట్లేదు. అటు పోలీసులు కాబట్టి రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్లే ప్రయత్నం చేసినాం, అటు రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. పోలీసులు కూడా అసలు దగ్గర కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ఏడుస్తూ బాధపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే మరి నిజంగా ఇటు పోలీసు వ్యవస్థ కూడా అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి దాదాపు ఇప్పటికే 100కు పైగా మా కుటుంబ సభ్యులు ఆ రోదనతో ఆ బాధతో చాలా మంది చనిపోయారు. అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా మా కనీసం మా పైన కనికరంతో మా పైన స్పందించట్లేదని చెప్పేసి కూడా చాలా మంది పెద్ద ఎత్తున అయితే రోజు డిసెంబర్ లో అటు ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కావచ్చు, హైదరాబాద్ లో దాదాపు డిసెంబర్ లో ఒక ఏదైతే ఫంక్షన్ హాల్లో ఉంటూ ఫంక్షన్ హాల్లో తిండి తింటూ రోడ్ల పైన తిండి తింటూ డిసెంబర్ లో ఎండలో తిరుగుతా ఉన్నామని చెప్పేసి కూడా బాధపడుతున్నారు. దీనికి సంబంధించి నిజంగానే గవర్నమెంట్ దిగి వస్తుందా, వీళ్ళకి నిజంగానే డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా ఎదురు చూడాలి. ఖచ్చితంగా వీళ్ళకు మంచి జరగాలని చెప్పేసి కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటాను.